నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు మౌని అమావాస్యను పురస్కరించుకొని త్రివేణి సంగమంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అసలు మౌని అమావాస్య వెనుక ఉన్న ప్రతిష్టత ఏంటి, అసలు ఈ రోజు ఏం చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మౌని అమావాస్య రోజు అసలు ఏం చేస్తారు సార్? ఈ రోజు ఉన్నటువంటి ప్రతిష్టత ఏంటి? ఇప్పుడు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ రోజు? అంటే పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్యని మౌని అమావాస్య అంటారు. అంటే మౌని అంటేనే మౌనం అని అర్థం. అంటే మౌనంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి అనేది అర్థం. కారణం ఏంటంటే చంద్రుడిని మనస్కారకుడికి చెప్తాం. జ్యోతిష్ శాస్త్రంలో మనసుకి కారకుడు చంద్రుడు అంటాం. చంద్రుడి ప్రభావం తక్కువగా ఉంటుంది అమావాస్య రోజుల్లో. అంటే మనం మాట్లాడే ప్రతి మాటల మీద చంద్రుడి ప్రభావం లేకపోతే ఏమవుతుందంటే మనం మాటలు జారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కంట్రోల్ తప్పి మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే సూర్యోదయం వరకు కూడా మౌనంగా ఉండమని చెప్తారు. సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మనం మాట్లాడవచ్చు, కానీ ఈ రోజున మాత్రం సూర్యోదయం లోపు మౌనంగా ఉండటం మంచిదని చెప్తూ ఉంటారు. చాలామంది ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇది మౌని అమావాస్యకు ఉన్న ప్రత్యేకత. ముఖ్యంగా ఏంటంటే పితృతర్పణాలు చేస్తూ ఉంటాం. అమావాస్య గడియల్లో మనకి పితృతర్పణాలు చేస్తూ ఉంటాం. ఇది కుంభమేళా వచ్చిన టైంలో వచ్చిన అమావాస్య కాబట్టి దీనికి ప్రత్యేకత. పైగా చాలామంది ఏంటంటే త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. మౌని అమావాస్య రోజుని పితృదేవతలు తర్పణలు ఇస్తూ ఉంటారు. ఇవాళ మరి 15 కోట్ల మంది స్నానాలు చేస్తున్నారని చెప్పి మనకు సమాచారం వస్తుంది ఆ త్రివేణి సంగమం దగ్గర. అంటే మౌని అమావాస్య కావటం వల్ల ఈ ప్రత్యేకత, ఇంతమంది భక్తులు వెళ్ళడానికి కారణం కూడా అదే. సార్, మరి ఈ అమావాస్య కాకుండా మామూలుగా అమావాస్య రోజున పితృతర్పణాలు చేస్తారా సార్, లేదంటే ఈ అమావాస్యకి ఆ ప్రత్యేకత? అంటే రెగ్యులర్గా అమావాస్య గడియల్లో చేస్తూ ఉంటారు పితృతర్పణాలు. కానీ వీటికి చేస్తే ఏంటంటే ఇప్పుడు మన పితృదేవతలకి ఏంటంటే కాకి పిండం పెడతాం. పితృదేవతలు అంటే కాకి కానీ జలంలో ఉండే జీవజాలం ఏదైతే ఉందో, అలాగే గోమాతలోనూ మన పితృదేవతలు ఉంటారని ఒక నమ్మకం ఉంది. అందుకని చెప్పేసి మన కాకి పిండం పెట్టడానికి ప్రధాన కారణం అదే. అంటే మన పితృదేవులు సంతృప్తిపరిచే కార్యక్రమాల్లో మనం అందులో భాగంగానే పితృతర్పణాలు చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున మనం ఎవరిని తోలనాడకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఇంకొకటి ఏంటంటే బిచ్చగాళ్ళు వస్తే మనం ఎంతో కొంత వాళ్ళకి భిక్ష వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మనకి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది. అందుకోసమనే మౌని అమావాస్యకి ఆ ప్రత్యేకత ఉంది. పైగా కుంభమేళా సమయంలో, మహాకుంభమేళా సమయంలో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన కుంభమేళా ఇది. ఈ కుంభమేళాకు కూడా ప్రత్యేకత ఉంది. మరి ఆ టైంలో ఇది వచ్చింది కాబట్టి దీనికి అంత ప్రత్యేకత అని చెప్పాలి. ఇప్పుడు త్రివేణి సంగమంలోనే కాకుండా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది అంటున్నారు సార్. అసలు ఇటువంటి స్నానాలు ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏంటి సార్? అంటే మనం అందరూ నదుల్లోకి వెళ్ళలేము. ఇప్పుడు అపార్ట్మెంట్లో మనకు వచ్చే నీళ్ళు కూడా నది నీళ్ళే కాబట్టి ఇంట్లో కూడా మనం ఆ స్నానాలు చేసుకోవచ్చు. అందరూ వెళ్ళాలంటే చాలా కష్టం. ముఖ్యంగా కృష్ణానది కానీ గోదావరి కానీ మన గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కూడా. ఎక్కడైనా నదీ జలాల్లో స్నానం చేస్తే అది వేరు. కాకపోతే మనకు ఆ నీళ్ళు ఇటు వస్తున్నాయి కాబట్టి ఇంట్లో కూడా మనం అంత చేసుకుని ఆ ధ్యానం చేయడంతో పాటు కాస్త మౌనంగా ఉండటం. ఈ అమావాస్య రోజుల్లో చంద్రుడి ప్రభావం మన మీద ఉండదు కాబట్టి మన మాట వల్ల తోలనాటం కానీ ఎవరన్నా దీనివల్ల తగాదాలు వస్తాయి కాబట్టి మౌని అమావాస్య రోజున చాలా మౌనంగా ఉండమని చెప్తూ ఉంటారు. ప్రధానంగా అది ఒక కారణం. సార్, మరి ఈ రోజు ఎటువంటి దానాలు చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి? అంటే పితృదేవతలకి వాళ్ళ పేర్లు చెప్తూ దానాలు చేయమని చెప్తూ ఉంటారు. అంటే 3 సార్లు నువ్వులు నీళ్లు కలిపి తర్పణలు ఇవ్వటం కానీ, సూర్యుడికి అర్ఘ్యం చేయటం కానీ అది ఒకటి చేయాలి. సాయంత్రం పూట తులసి దగ్గర ఆవు నెయ్యి పెట్టి దీపం వెలిగించాలి. అలాగే ధనం కానీ బట్టలు కానీ మన దగ్గర ఏముంటే బిచ్చగాళ్ళకి దానం చేయమని చెప్తూ ఉంటారు. అలాగే మరి భగవద్ ధ్యానంతో చేయాలని కూడా చెప్తూ ఉంటారు ఈ మౌని అమావాస్య రోజుని. మరి హిందూ పురాణాల ప్రకారం నేను చెప్పే కదా, కాకిలోను జలంలో ఉండే జంతువుల్లోనూ జీవరాశుల్లోనూ గోమాతలోనూ కూడా పితృదేవతలు ఉంటారనేది నమ్మకం. అందుకే మనం అక్కడ తర్పణాలు చేస్తూ ఉంటాము. కొన్ని ప్రత్యేక ఆహారాలు చేసి కాకులకి పెట్టమని చెప్తూ ఉంటారు ఇవాళ, అది కూడా చేయాలి. అలాగే మన పితృదేవతల అనుగ్రహంతోనే శనిదేవుడు, శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మరి వాళ్ళ అనుగ్రహం కోసం కూడా మనం ప్రార్థించాలి. అలాగే అంటే ఇంకోటి ఏంటంటే మౌని అమావాస్య రోజున ఎవరిని మోసం చేయకూడదట, మన అబద్ధాలు చెప్పకూడదట. ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడే మాటల్లో కూడా అబద్ధాలు ఉండకూడదు. మనం వీడియో చేస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తక్కువ మాట్లాడాలి. అది ఓకే సార్. ఇదండి మరి మౌని అమావాస్య రోజు
ప్రత్యేకత. థ్యాంక్ యూ సార్.